మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. స్వర్ణకార భవనంలో నిర్వహించిన జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రవిచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా నలుమూల నుంచి స్వర్ణకార సంఘ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. చేయించుకొని ఎంతో నాణ్యతతో ఉన్న వస్తువులు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్థితి. దీంట్లో ఇంకా సంతోషించదగ్గ విషయం ఏంటంటే మెదక్ పట్టణంలో ఒక స్వర్ణకార సంఘానికి భవనం ఉంది. ఇప్పుడు రామపేట పట్టణంలో కూడా ఇంత పూర్తి సంఘ భవనాన్ని మీకు నిర్మించుకోవడం అనేది చాలా ఆచరణీయమైన అంశం. ఎందుకంటే ఎప్పుడైనా ఇట్లాంటి సమావేశాలు వస్తే ఎక్కడో పోయి ఆడ 2000 3000 ఇచ్చి కిరాయి ఇచ్చి ఒక లిమిటెడ్ టైంకు అది ఆ రోజు అంటే అందుబాటులో ఉంటే చేసుకుంటాము, లేకపోతే లేదు. అట్లాంటి స్థితి నుంచి మనం సొంతంగా మనదే కాబట్టి మనం ఇట్లా పొద్దున 11 గంటలకు అనుకున్నాం, 3 గంటలు అయినా ఇప్పుడు మనం ఎవరు ఇతర మార్వాడీలు కానీ ఇతరత్ర కార్పొరేట్ జ్యువెలరీస్ కానీ గ్రామాన మండల స్థాయిలో కూడా వాళ్ళు విస్తరించడం వలన అక్కడ పెట్టుబడి లేక స్వర్ణకార కార్మికులు ఉపాధి కోల్పోయి పూర్తిగా బజార్న పడుతున్నారు. కాబట్టి తక్షణం ప్రభుత్వం దృష్టి సారించి జనాభా అనుసరించి ఈ యొక్క కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థను జై స్వర్ణకార సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం నేటి రోజున రామాయంపేట పట్టణ స్వర్ణకార సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి రాష్ట్ర నాయకులతో పాటు మెదక్ జిల్లా కార్యవర్గ సభ్యులందరూ హాజరై రామాయంపేట పట్టణంలో విజయవంతం చేయడం జరిగింది. మేము గత ప్రభుత్వంలో మాకు విశ్వకర్మకు సంబంధించి 200 కోట్లు కూడా అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.